వాటి అనుగుణంగానే ఆత్మ ప్రబోధానుసారం రేపు ఎన్నికలు బహిష్కరించకుండా వచ్చి ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరియు రేపు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోబోయేటువంటి ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతోంది. అంటే హైదరాబాద్లో గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతూ ఉంది. ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుల వరకు 40 ఏళ్ళుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం 47 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ 56 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 45 స్థానాలు గెలిచింది. 43 స్థానాలలో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలు డిక్లేర్ కూడా చేసుకున్నారు. అయినా 45 స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ. కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వలసపోయిన వాళ్ళు 14-15 మంది ఉన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అధికారంలో ఉన్న ఇక్కడి పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయద్దని చెప్పి నిర్ణయించుకోవడం. అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు, గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది. మీకు తెలుసు, హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు, ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చూసేది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన పనికి ఎక్కువ విలువ ఉంటుందని చెప్పి చర్చలు జరిగేది. ఎక్కడికైనా పనులు కావాలంటే దరుసలాం పోవాలి, అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలనేటువంటి చర్చ జరిగేది. వీళ్ళు ఏం సీక్రెట్ లేదు. ఒకటైతేనేమో తేలిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన నైజమేందో దేశవ్యాప్తంగా బట్టబలైపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తేలిపోయింది. దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ఓట్లో ప్రజలు వేసేది కాదు పాపం. 40,000, 50,000, 60,000 ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు. అంటే ఒక్కొక్క కార్పొరేటర్ 40,000-50,000 మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు. ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా,
మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు నిత్యం చూస్తూ ఉన్నారు ఇవాళ గతానికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా, దిల్సుఖ్నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు, చిందిన రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవత్య వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళ చూసిన దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ, ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భారతమాత ముద్దు బిడ్డల ప్రాణాలు తీసిన మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయిజం లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను. రెండవది, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, అర్బన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా, పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా నేను గుర్తు చేయదలుచుకున్నాం. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చింది. ఇవాళ చాలామందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతాను, కానీ తప్పు అదంతా. మీరు ఆరామ్ గారు చౌరస్తా ఉంది, ఆరామ్ గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోనే కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరామ్ గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు, కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు.
ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఆడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కుంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చెప్పచేతికి వచ్చి. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇలా 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిందో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించింది. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలితనానికి తెరలేపింది ఇలా హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కుమంటున్నాను. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10 లక్షలు 1,20 లక్షలు కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్ ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి అడిగాను. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంటి, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏంటని చెప్పి అడిగాను. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడుతుందో చూసారు. మొన్న మేము పోయి గొడవ పెట్టగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వారు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తాను మీకు, ఒక 50 పనుల లిస్టు పంపిస్తాను. ఈఎస్ఐ హాస్పిటల్ 1,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు 50 చదువుకుండా పోతే. ఐఐటి హైదరాబాద్ 1,089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1346 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చంద్రనగర్ 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1,438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా వేల కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపేమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి. మన తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్ 20 ఏళ్ళకి ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయింది. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలు లేవు, కలిపోయింది. అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం, భారతీయ జనతా పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాను, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ. వీళ్ళ ప్రాణం అక్కడ ఉంటుంది, సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక చాముకునేటువంటి మానవుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు ఇవాళేమో ఓట్లేదని చెప్పిండ్రు, ఓడిపోతామని తెలిసి కూడా ముర్ము గారి మీద పోటీ పెట్టింది వీళ్ళు. ఒక ఆదివాసీ అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండ్రు. అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడినప్పుడు కూడా ఒక దళిత బిడ్డ ఆయన కూడా పెట్టిండ్రు. అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఒకటి. వీళ్ళంతా ఒకే తాను ముక్కలు. కార్పొరేటర్లారా మీరు ఆలోచించండి. ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఇవాళ వర్క్ మీద మాట్లాడుతున్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో కొన్ని వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి. ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు. మైనార్టీ సోదరులు గ్రామాల వర్క్ మీద డిక్లేర్ చేసి అన్యాయం సారని చెప్తున్నారు. 100 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు, 100 ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న కాలనీలు కావచ్చు, అర్ధాంతరంగా 2018లో 19లో ఇవాళ వర్క్ అంటే ఎంత ఏడుస్తుందో చూస్తూ ఉన్నాం. దానికి వెసులుబాటు కావాలి, ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం చేస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చెల్లవు. టాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది. మాకు ఎంపీలు లేనప్పుడే 1980లో 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రపోజ్ చేసామంటే అర్థం చేసుకుని మా కమిట్మెంట్ ఎందుకు అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నిరసనం 1980లోనే మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి 2019లో పెట్టుకున్నాం, 2023-24లో పెట్టుకున్నాం. అందువల్ల నేను ఒకటే కార్పొరేటర్లు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ విజ్ఞులు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి చూస్తా బొందల పడకుండా బాధ్యత కలిగి ఉన్నాం. కాబట్టి ప్రజల మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఓట్లేసారు. కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా, మళ్ళీ సాయిబాబా బాంబు బ్లాస్టులు లేకుండా, దిల్సుఖ్నగర్ గారి బాంబు బ్లాస్టులు లేకుండా, గోకుల్ చాట్ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని, దేశ సమగ్రతని, దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు మతోన్మాద పార్టీల్లో తెలుస్తాను కదా, ఎవరు మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది, వీళ్ళు ఏం కోరుతున్నారు, బెంగాల్ ఏం జరుగుతుంది అది అర్థమవుతుంది కదా. ఏం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఎవరు ఉండే
సంవత్సరాల అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు. ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు కొంతమంది, ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని చావు బతుకుల్లో హాస్పిటల్కి వచ్చిన సైనికులు కొంతమంది. ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే చట్టం చేయలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే 370 ఆర్టికల్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పి కొరక కన్నెత్తి కూడా చూద్దని చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందుతా ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ కోరుకునేది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సవరణ చేసినా, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా, భారతీయ జనతా పార్టీ ఇలా గెలిచినా ప్రభుత్వంలో ఉంటే దేశ హితాన్ని కొడుతుంది తప్ప దేశం ఇచ్చిందని కోరదు. హ్యాబిట్ చర్చ పెట్టుకుందామా లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి, గతంలో ఏం చేసిండ్రు చర్చకు పెట్టుకుందామంటే సరే. నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా వాళ్ళకి ఇట్లే మేము 1,00,000 కోట్లు ఇచ్చినాం, 3 లక్షల కోట్లు ఇచ్చినాం, కేంద్రం ఇచ్చింది గుండుసున్నా అని చెప్తే నేనే లెక్కలు చెప్పిన. రైల్వేస్ ఎంత ఖర్చు పెట్టింది, నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది, గట్టిగా మాటలు మాట్లాడడం నేను అలా ఉన్నా కదా. అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు. ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవల్యూషన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు. కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు. మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వేస్ ఉన్నది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సైన్యం దేశ రక్షణ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఇలా స్పేస్ టెక్నాలజీ ఉంది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కొన్ని బాధ్యతలు కేంద్రానికే ఉంటాయి. నేను చెప్పింది నేను మరొకసారి మా స్పీచెస్ విను. దీన్ని డిబేట్ పెడతానమ్మని చెప్పి నేను మాజీ ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను అమ్మని చెప్పండి. ఈ దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది, ఎట్లా ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది, అసలు దీనికి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం చేయదండి. ఇదంతా 15th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది, 14th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటిదాకైతే గప్పుడే పోయి వచ్చినప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అంటే ఇప్పటికైతే ఏం కనవాలి. ఈ 1,00,000 కోట్ల గురించి పక్క పెట్టు, 2 లక్షల గురించి పక్క పెట్టు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, జీతాలు వస్తలేవు, జీతాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను చెప్పడం కాదు, ఆయన చెప్తుంది కదా. ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే 74,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము. స్పోకెన్ బై సీఎం. 3 లక్షల కోట్లలో 74,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ 3,04,000 కోట్లలో ఎంత ఖర్చు పెడతావు? మళ్ళీ అదే ఉంటుంది. ఇవన్నీ అంటే వాళ్ళకి నమ్మకం పోయినట్టు. సమాచారం ఇస్తారు కదా, సమాచారం ఫ్రెండ్షిప్ ఉండాలి. ఇప్పుడు నేను 25 ఏళ్ళు ఉన్నా సిస్టంలో. నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా, నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా? వాళ్ళ దేశ పౌరులు కాదా? వాళ్ళ కడుపు మండదా? జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ఉంటే సమాచారం ఇవ్వాలి, చూసుకోవడం. ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చే సమాచారం ఎప్పుడు అధికారులు ఇస్తారు. ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ మధ్య కాలం దొంగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల చేసుకుని తప్పది. ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి? అన్నీ ఓపెన్గా పెట్టాలి, ప్రజలకు తెలవాలనే విషయాలు. కొన్ని ఉంటే కావచ్చు, అది వేరే విషయం. రక్షణకు సంబంధించినవో లేకపోతే ఇంకా పోలీసు ఇంటెలిజెన్స్ గవ్యంగా ఉండొచ్చు. కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచడానికి వీల్లేదు. ఎందుకు దాస్తున్నారు వీళ్ళు? ఎందుకు జీవోలు బయట పెడతలేరు? చెప్పండి. అని అందరితో రచన ఉంటుంది. మానవ సంబంధం ఉండవా మానవ సంబంధం? తప్పు మాట్లాడుతున్నారు. అధికారులే కదా ప్రజాప్రతినిధులు.
అసలు కేసీఆర్ గారు ఆయనలోనే ఇది దరిద్రం ఎప్పుడు మొదలైంది. అంతకుముందు మీరు ప్రశ్నలు ఉండొచ్చు. మేము అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, రోషయ్య గారు ఉన్నప్పుడు మేము బాధ్యత పోయేది. సాయంత్రం పూట 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్ ఎవరైనా ప్రజాప్రతినిధులు కావాలంటే కలుసుకునే అవకాశం ఉండే. వీరచంద్ర క్యాన్సల్ చేసి పడేసిండు. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోవద్దని, ఒక పార్టీ ఎమ్మెల్యే బిడ్డ పెరిగి ఇంకో పార్టీ ఎమ్మెల్యే పోద్ది, ఇవన్నీ నిషేధం అనిపించింది. ఇదంతా థర్డ్ క్లాస్, ఇది తప్పని చెప్పినాడు. ధన్యవాదాలు మీడియా మిత్రులకు. శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు కూడా పాల్గొంటున్నారు. సార్ ప్లీజ్. మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రచారానికి ఈరోజు చివరి రోజు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీ రెండు పార్టీలే అభ్యర్థులను నియమించిన విషయము మనకందరికీ తెలుసు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్లకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళను అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో
ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ, కలిసి కాపురాలు చేస్తూ, వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ, ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి, ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగల కుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కలాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అప్పుడు గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకారుల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ,
అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి 2 పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ 2 పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ 2 పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అంటే కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగు రాకుండా బాసును బతలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్కు రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది, ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది, పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో 6th ప్లేసో ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ 2 పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయడం లేదో 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ 3 పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ 3 పార్టీలు కూడా ఎప్పుడు 3 ముక్కలు ఆటలు ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ
భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు. ఇంత దుర్మార్గంగా ఏ ఎన్నికల్లో ఆ పాట పాడుతూ, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక విధానం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక విధానం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక విధానం, ఒక బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానం. వీళ్ళందరూ కూడా మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు బుల్లెట్ మీద ప్రగతి భవన్కి వెళ్ళేవాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బుల్లెట్ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, 400 సంవత్సరాలు నిజాం పరిపాలనలో, రజాకారుల దౌర్జన్యంలో, అనేక రకాల అత్యాచారాలకు, దౌర్జన్యాలకు, దోపిడీకి, అణిచివేతకు, అకృత్యాలకు గురైనటువంటి తెలంగాణ ప్రజలు మరొకసారి మజ్లిస్ పార్టీ చేతిలో బందీలుగా మారకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే ఓట్లేసి కార్పొరేటర్లు గెలిపించామో అదే రాజేంద్ర నగర్లో మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు వాళ్ళే ఎవరైతే గెలిచారో మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా, వాళ్ళందరూ కూడా ఈరోజు మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పరోక్షంగా, ప్రత్యక్షంగా, సూపర్ బాస్ ఆదేశాలతో, పార్టీ బాస్ ఆదేశాలతో ఈరోజు వంతా పారుతున్నటువంటి విషయము, కుమ్ముక్కైన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల యొక్క నిజస్వరూపం బయట పెట్టాలని, ఈ 3 పార్టీల యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు గెలుపు మీద విశ్వాసం ఉంది. ఇప్పటికీ అనేక మంది ఆయా పార్టీల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. కార్పొరేటర్స్ మాకు స్వేచ్ఛనివ్వండి అని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ప్రజలు మా మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు, మజ్లిస్ పార్టీని ఓడించాలని కోరుతున్నారని చెప్పి కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయా పార్టీలు బెదిరిస్తున్నటువంటి విషయం నిన్న ఇలా పేపర్లో కూడా చూశారు. ఇరవై 23వ తారీఖు మా పార్టీ కార్పొరేటర్స్ అందరూ, మా పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం కూడా సమావేశమైన రెగ్యులర్గా మా పార్టీ నాయకులు అందరినీ కలుస్తూ ఉన్నారు. మా ఓటర్లను, మా అభ్యర్థి గౌతమ్ రావు గారు కూడా అందరినీ ఇప్పటికే 2-3 సార్లు ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, మీ పార్టీ అభ్యర్థులు లేరు కాబట్టి, మీ పార్టీ రంగంలో లేదు కాబట్టి, హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు బద్ధశత్రువు మజ్లిస్ పార్టీ కాబట్టి, తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఆటంకము మజ్లిస్ పార్టీ కాబట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. తెలంగాణ రావద్దని, తెలంగాణ రాకూడదని ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ
మజ్లిస్ పార్టీ. అలాంటి మజ్లిస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాయడం చాలా సిగ్గుచెట్టు. దీనిపైన ఇది ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు. ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ని రానున్న రోజుల్లో బస్తీ బస్తీకి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. మీడియా మిత్రులకు మరొక పెద్ద కుంభకోణము నేషనల్ హెరాల్డ్ కుంభకోణము. ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు. సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడము, దేశాన్ని ఒక అవినీతిమయంగా 2012 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన యూపీ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరపాలి. అక్రమంగా వీళ్ళు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డదారిన మళ్లించుకున్నారు. ఈ ఆస్తులు స్వతంత్ర సమరయోధుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు. ఇది ఒక పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు 90 కోట్ల రుణం ఇస్తే దాన్ని 50 లక్షలకే కుదించి 50 లక్షల రూపాయల కోసం మళ్ళీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్వర్ట్ చేసి
దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆ యొక్క నేషనల్ ఎలార్డ్ పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీ హైకోర్టు కానీ ఈ యొక్క కేసు చెల్లదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసి ఇది దర్యాప్తు జరగాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2015లో ఢిల్లీ హైకోర్టు వీళ్ళ కేసు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టులో కూడా నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలి, కేసు కొట్టేయాలంటే సుప్రీంకోర్టు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాదనను తిరస్కరించి దీని మీద ప్రాథమిక ఆధారాలున్నాయి, దర్యాప్తు జరగాల్సిందే అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఏదో ఈరోజే కొత్తగా వచ్చినట్టు, మోడీ గారు వచ్చిన తర్వాతనే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ కేసు బయటకు వచ్చినట్టు, మోడీ గారు ఏదో కక్ష సాధింపు చర్యలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళేదో శుద్ధపూసలైనట్టు, ఈ కేసు మేమే బయటికి తెచ్చినట్టు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సామెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం ధర్నాలు చేస్తున్నా అడుగుతా ఉన్నాం. మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ, అన్ని చట్టాలను వైలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది, దర్యాప్తు జరగాలని చెప్పింది. కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది. చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి, ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప, చెంపలు వేసుకోవాలి తప్ప, ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు, నేరాలు ఘోరాలు జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెహ్రూ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదనో, ఇన్కమ్ ట్యాక్స్ మీదనో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందో ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు, మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రజలు ఇంకా మర్చిపోలే బోఫర్స్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం.
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు, హైకోర్టులను తప్పుపట్టడమే, వాళ్ళని ఆక్షేపణ చేయడమే. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు, చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ జరగాలి, ఇందులో ప్రాథమికమైనటువంటి నేరం జరిగినట్టు ప్రైమేఫేసి ఉన్నది కాబట్టి కేసు అది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరెవరైనా సరే దర్యాప్తు ప్రొసీడింగ్ జరగాలని చెప్పి ఆదేశించిన తర్వాత అది నరేంద్ర మోడీ గారి చేతిలో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో, లేకపోతే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏజెన్సీల చేతిలో కేసులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అసలు ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను. ఎందుకేమైనా చట్టానికి వాళ్ళ అతీతులా? వీళ్ళేం చట్టానికి చుట్టాలా? రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదా? వీళ్ళు నేరాలు చేసినట్టు ప్రాథమిక ఆరోపణలు ఉన్నంత మాత్రం ఉంటే ఎందుకు ఈరోజు దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటారు? ఈరోజు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశమంతా? ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు జరగలేదని కాంగ్రెస్ పార్టీ బుకాయిస్తూ ఉంది. తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసును కొట్టేయాలని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించినప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, అది చట్ట పరిధిలో ఈసీ ప్రొసీడింగ్స్ కానీ, ఈడీ ప్రొసీడింగ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కానీ శిరసా వహించాలి. ఈరోజు ఈడీ ప్రొసీడింగ్స్ను వాళ్ళు వ్యతిరేకిస్తూ రోడ్ల మీద పడి నిరసన వ్యక్తం చేయడం ఏదైతున్నదో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అవహేళన చేయడము, తాము చేసినటువంటి అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దేశం కోసం చేసినటువంటి పనులు కావు. ఎందుకోసం ఇళ్లను ఈరోజు వదిలివేయాలి? ఇంత అవినీతి కుంభకోణాలకు బహిరంగంగా పాల్పడితే దర్యాప్తు జరగకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేయడం అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు ఏ రకంగా పెద్దపీట వేస్తుందో మరొకసారి బహిర్గతమవుతా ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాను, నిరసన ప్రదర్శనను పూర్తిగా ప్రజలు నవ్వుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి నిరసన ప్రదర్శనలు దేశం కోసమో ప్రజల కోసమో చేసింది కాదు. ఇది అవినీతి కుంభకోణాలలో చిక్కుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రక్షించుకోవడం చేస్తున్నటువంటి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు. అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సుమారు 5,000 మంది స్వతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు మెంబర్స్గా. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేర్లు కానీ పోయాయి. ఈరోజు నకిలీ గాంధీలు వచ్చారు వాళ్ళ స్థానంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అందుకే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇవ్వడం అదొక నేరం.
ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నిటి కూడా మళ్లించి 50 లక్షలకే 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రిక డబ్బు అప్పిస్తే ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతున్నదో దానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. 50 లక్షలకే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా బదలాయించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి సిగ్గు కూడా లేకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది. మీ తాటాకు చప్పుళ్లకు, మీ నిరసన ప్రదర్శనలకు, మీ దిష్టిబొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు. మీ అవినీతి చర్యలు ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయస్థానాల పరిధిలో సమగ్రంగా దర్యాప్తు జరగాలి. మీ అక్రమ ఆస్తులు ఏవైతే ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సంబంధించినటువంటి ఆస్తులు మీరు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏ రకంగా దారదత్తం చేశారో ఆస్తులన్నిటిని కూడా, ఇది స్వతంత్ర సమరయోధుల ఆస్తులు. ఇవి స్వతంత్ర సమరయోధులు ఒక్కొక్క రూపాయి వేసి ఆ రోజు పత్రిక కోసం మరి సంపాదించినటువంటి ఆస్తులు ఇవి. ఆస్తులన్నిటిని కూడా మీ రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే చూస్తూ కూర్చోవడానికి హైకోర్టు మీ కాంగ్రెస్ పార్టీ ఆధీనం లేదు, సుప్రీంకోర్టు మీ ఆధీనంలో లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలో ఈడీ ఈ ఆస్తులన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో వెనుకంజ వేసే సమస్య లేదు. ఎందుకంటే ఈ కేసు మోడీ గారు వచ్చిన తర్వాత రాలేదు. మీ పార్టీ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడే, సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టులో వేసినటువంటి కేసు ఆధారంగా హైకోర్టు ఆదేశంతో జరుగుతున్నటువంటి దర్యాప్తు అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ లక్నోలో, పాట్నాలో, భోపాల్లో, ఢిల్లీలో, ముంబైలో, ఇండోర్లో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటిని కూడా ఈరోజు మరి సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన చర్యలను, సిగ్గుమాలిన చర్యలను అర్థం చేసుకోవాల్సిందిగా, తిప్పికొట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దుందుడుకు చర్యలను, చేసినటువంటి తప్పును ఒప్పుకొని కోర్టు ముందు వితండవాదాలు చేయకుండా, అబద్ధాలు మాట్లాడకుండా ఆ యొక్క భూమిలో ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్పినట్టు, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు, ఏదైతే మీరు అక్రమంగా అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికారో వాటన్నిటిని కూడా మరి అక్కడ చెట్ల పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది.
దేశంలో నాకు తెలిసినంత వరకు ఏదో కొంపలు మునిగినట్టు, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు, ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికిన సంఘటన దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో 100 ఎకరాలలో ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది మొత్తం పోలీసు బందోబస్తు పెట్టి చీమ చిట్టుకుమన్నా కనిపించే విధంగా లైట్లను పెట్టి చెట్లు నరకడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గానికి అద్దం పడతా ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏమీ లేదు. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది, ప్రధానమంత్రి గారు అదే చెప్పారు. అందులో తేడా ఏం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెట్లు నరకడం తప్పు, మీరు చెట్లు పెట్టండి ముందన్నది. ప్రధానమంత్రి గారు కూడా అంతే అన్నారు, చెట్లు నరకడం తప్పు అన్నది. చెట్లు నరికి వీళ్ళు ఏ రకంగా ప్రధానమంత్రి గారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వం నడిపించాలనే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారింది. పన్నులు వేయడం ద్వారానే A to Z పన్నులు వేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో జరిపేటువంటి పరిస్థితి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా పూర్తిగా ఏ రకంగా ఆర్థిక పరిస్థితి దిగజారిందో, ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయడం లేదో, 3 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పనితీరు ఏ రకంగా ఉందో చెప్పే ప్రయత్నం మాత్రమే ప్రధానమంత్రి గారు చేశారు. అందులో ఉన్నటువంటి మీనింగ్ అదే. డైరెక్షన్ లేదు, యాక్షన్ లేదు, అంతా బీజేపీ. మేము ఎవరి డైరెక్షన్లో మేము చేయము, ఎవరికి యాక్షన్ కూడా మేము అంగీకరించాము. మా పార్టీ పరిస్థితి మేము చేస్తాం. మేమే చేసినాము, వాళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏం చేసినా నాకు అనవసరం. నా పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా నిలబడ్డాము. అరెస్ట్లు అయ్యాము, అక్రమ కేసులు పెట్టారు. మా మహిళా మోర్చా, మా యువ మోర్చా అందరూ కూడా ధర్నాలు చేశాము. ఇక్కడ మంత్రులను కలిసాము, న్యాయస్థానం కలిసాము, మా అడ్వకేట్లు హైకోర్టులో వాదించారు. అన్ని రకాలుగా మేము కూడా చేసాం. ఏం ఎగ్జామ్షన్ లేవు. వాల్టా యాక్ట్ కింద మున్సిపాలిటీలో ఈరోజు సుభద్ర అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఆఫీసర్. హైదరాబాద్లో మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్టు కూడా కొట్టాలంటే కూడా మా తీసుకోవాలన్నది ఆమె. మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నది. ఇన్ని చెట్లు కొట్టడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిందా? అదే అబద్ధాలు అవి. నేను ఒకటే అంటున్నాను, ఇంట్లో ఉన్నటువంటి ఒక చెట్టు కొట్టాలంటే కూడా వాల్టా యాక్ట్ కింద పర్మిషన్ తీసుకోవాలి. మరి 100 ఎకరాలు ఉన్నటువంటి చెట్లు ఏ రకంగా కొడతామని చెప్పి పర్మిషన్ మీరు అడిగారు. ఏ రకంగా వాల్టా ఆ పర్మిషన్ యాక్ట్ కింద ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారో చెప్పండి. ఆఫీసర్స్ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి చర్యలు తీసుకోవాలంటే ముఖ్యమంత్రి మీద కూడా తీసుకోవాలి. అదే ఆల్రెడీ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతుంది అనుకో సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం ఏతున్నదో మేము ఒకటే యాంగిల్లో చూస్తున్నాం. మీరు భూములు అమ్ముతున్నారా, అమ్మడం లేదా, లేకపోతే భూమి అక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నారా? అక్కడ హైటెక్ సిటీలో 30 నుంచి 40, 50 ఫ్లోర్లు వస్తూ ఉన్నాయి. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి తప్పించి అక్కడ ఈ భూములు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ అక్కడ చెట్లు పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో టీ ప్లాంటేషన్ చేసినారు. అనేక సంవత్సరాల క్రితము టీ ప్లాంటేషన్ చేసింది. ఆ చెట్ల ఈరోజు అద్భుతంగా పెరిగాయి, ఒక ఫారెస్ట్గా మారిపోయింది. అది ఫారెస్ట్ కాదు కానీ ఫారెస్ట్గా మారిపోయింది. ఫారెస్ట్గా మారడంతో ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రకాల బిల్డింగ్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న వన్యప్రాణులు అన్నీ కూడా ఈ 400 ఎకరాలకు వచ్చేసాయి.
లేకపోతే అక్కడ బంజారాయిల్స్ అన్ని గుట్టలు ఉండేది. చూసిన 10 సంవత్సరాల్లో మొత్తం ఒక బంజారాయిల్స్ అంటే ఒక ఇల్లు లేదు, బంజారా మాత్రమే ఉన్నది. జూబ్లీహిల్స్ అంటే ఇల్లు లేదు, ఒక జూబ్లీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఈరోజు అక్కడ మొత్తము గుట్టలని మాయమైనవి, రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది, విపరీతమైనటువంటి ఫ్లోర్స్ వచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిచ్చుకలకు కానీ పక్షులకు కానీ అన్నిటికి కూడా ఈ 400 ఎకరాలు మాత్రమే పరిమితం అయిపోయింది, అందులోకి చేరుకున్నారు అందరూ. కాబట్టి దాన్ని బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చెట్లు పెట్టారు. అదృష్టవశాత్తు పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది, దాని కారణంగా ఈరోజు అక్కడ కొంత గ్రీనరీ పెరిగింది. దాన్ని కూడా మీరు డిస్ట్రాయ్ చేయడం అనేది భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన మొత్తం. ఏదో మనం ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు, భూములు అమ్ముకొని డబ్బులు తీసుకురావచ్చు, కానీ భవిష్యత్తులో కొంత ఆక్సిజన్ బ్రీతింగ్ ప్లేస్ అనేటువంటి హైదరాబాద్లో లేకుండా పోయింది. కాబట్టి ఆ దృక్పథంతో ప్రభుత్వ బాధ్యత ఇది ఒక కోర్టు బాధ్యతనో విద్యార్థుల బాధ్యతనో ఇంకోరితో బాధ్యతనో కాదు, అందరి బాధ్యత ఇది. అటువంటి భూములను భావి తరాల కోసం రక్షించాలి. ఇంకా కాంక్రీట్ జంగల్ను పెంచకూడదు. ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా ప్రభుత్వ భూములను అక్కడ 20 ఎకరాలు ఇక్కడ 10 ఎకరాలు ఈ రకంగా వేలం వేసి వాళ్ళు కూడా పెద్ద నేరం చేశారు. ఈరోజు సుద్దపూసలాగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి అప్పుడు గ్రీనరీ లేదు అక్కడ, అప్పుడు మామూలుగా ఉండేటువంటి భూమి. కాబట్టి ఇదేదో అప్పుడు కూడా వ్యతిరేకించిన భూములు అమ్మకూడదని అనేక సార్లు శాసనసభలో బయట మేము మాట్లాడాం. భూములు అమ్మకూడదనేటువంటిది, ఎందుకంటే బ్రీతింగ్ ప్లేస్ ఉండాలి. కానీ ఇది అప్పుడేమో ఒక దగ్గర 10 ఎకరాలు ఒక దగ్గర 15 ఎకరాలు ఈ రకంగా మారు. ఇప్పుడేమో ఒకేసారి 400 ఎకరాలు. అక్కడ పక్షులు ఏవి లేకున్నా ఇవి ఉన్నా లేకున్నా పక్షులు ఉన్నాయి. ఈరోజు మనం ఫోటోలో చూసినాం జింక చనిపోయిందని. ఇదంతా తప్పని చెప్పానండి వాళ్ళని. జింక చనిపోలేదనే విషయం వాస్తవమా, లేకపోతే పక్షులు లేనదనే విషయం వాస్తవమా? ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు పోతే తెలుస్తుంది కదా. ఇంకా 300 ఎకరాలలో చెట్లు కొట్టలేదు కదా, అక్కడ పోయి చూడండి, సెన్సస్ చేయండి ఎన్ని పక్షులు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు కూడా 300 ఎకరాల్లో ఇంకా చెట్లు 100 ఎకరాలను కొట్టారు. ఆ 300 ఎకరాల్లో పోయి సెన్సస్ చేయమని చెప్పండి, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు చెప్పింది, ఏం కాదు. ఇది కూడా ఇదైతే ముందు పెట్టా ఉంటారు, సుప్రీంకోర్టు పెట్టమన్నది ఇది కూడా. నేను కూడా ట్వీట్ చేసిన, మరి పెట్టమండి, సిద్ధంగా ఉన్నాం, ఏం భయపడము. ఈరోజు ప్రకృతిని ఎన్వైరన్మెంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత నేను ఒక్కటే అని కాదు, అందరిది అంటున్నాను. ఎంటైర్ సొసైటీది రెస్పాన్సిబిలిటీ. చలో పదండి, నేను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వేరే. ఈరోజు కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ పడి మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే అంతా మర్చిపోయి జీవుజూర్ అంటూ సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా మన ముందు కనబడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు భారతీయ జనతా పార్టీని మతోన్మాద పార్టీ అని విమర్శిస్తారు కదా, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తూ, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ, మజ్లిస్ పార్టీని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ
ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ గాని ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎస్, మేము బరాబర్ జాతీయవాదంతో కూడినటువంటి పార్టీ. ఎస్, మేము బరాబర్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పార్టీ. రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. మేమే కాదు, ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఆ రోజు ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు కొమరం భీమ్ కానీ, వందే మాతరం రామచంద్రరావు గారు కానీ, అనేక మంది ప్రజలు, ఉద్యమకారులు, స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనం చేస్తాను. మీరు ఏమన్నా కూడా, అది మతోన్మాదం అన్నా మరొకటి అన్నా కూడా ఈ రోజైనా పోరాటం చేస్తాము. భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు, మహబూబ్ నగర్లో కౌన్సిలర్స్ గెలుస్తారు, సంగారెడ్డిలో గెలుస్తారు, హైదరాబాద్ ఆదిలాబాద్ లో గెలుస్తారు, నిర్మల్లో గెలుస్తారు. యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో, భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, మరొక పార్టీ కానీ, వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు, తమ ఏజెంట్లను గెలిపిస్తారు. మజ్లిస్ పార్టీకి ఏజెంట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు. బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి. మజ్లిస్ పార్టీ లక్ష్యం ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసము బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతారు, మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు. తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు, హైదరాబాద్ నగరం ఎట్లపోయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందువులు, హిందూ బస్తీలు, వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు, కానీ బీజేపీ రావద్దు. కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఉండాలి.
మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి. ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే, తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే, తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే, మళ్ళీ నిజాం పరిపాలన ఏ రకంగా రజాకార్ల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాతపట్నంలో రజాకార్ల సమయంలో దౌర్జన్యాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలైనాయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను, ఒకసారి మీరు సర్వే చేయండి. నేను హైదరాబాద్ పాతపట్నంలో పెరిగాను. ఎన్ని హిందూ బస్తీలు, దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచకోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజ్లిస్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారు అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాలని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం, మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ ఓడించేటువంటి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం, ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ కు దగ్గరనా, కాంగ్రెస్ కు దగ్గరనా అంటే అది ప్రధాన విషయం కాదు. బీజేపీ వ్యతిరేకత ప్రధాన అంశం. వల్ల బీజేపీ పెరగకుండా చూడడమే ప్రధాన అంశం. కాబట్టి మజ్లిస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పెరగకుండా చూడాలనే దృక్పథంతో రెండు పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. ఈ రెండు సన్యాసి పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో
ముఖ్యంగా ఇక్కడ నిజాం పరిపాలన చేశాడు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలన చేసేటువంటి హక్కు మాకుంది. మేము రజాకారులు ఆ రోజు ఏ రకంగానైతే దౌర్జన్యం చేశామో మళ్ళీ దౌర్జన్యం చేసేటువంటి హక్కు మాకే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మేమే కావాలి అనేటువంటి ఒక శాశ్వత ప్రాతిపాదికన ఒక కుట్రతో ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో స్పష్టంగా కనబడుతోంది. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఇంతకుముందు గౌతమ్ రావు గారు కూడా చెప్పారు, మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ ప్రాతిపదికన పోటీ చేశారు? డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా. ఎంపీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారు, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా. మరి ఈరోజు మీకు కూడా ఓట్లున్నాయి కదా, మజ్లిస్ పార్టీతో సరి సమానంగా ఈ పార్టీలకు ఓట్లున్నాయి. మరి ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడుతుంది ఈ పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి ఈ పార్టీకి. మజ్లిస్ పార్టీ అంటే మజ్లిస్ పార్టీ ఓట్లు జ్ఞాపకం వస్తాయి పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే అధికారం జ్ఞాపకం వస్తుంది పార్టీలకు. తమ స్వార్థ రాజకీయాల కోసం, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన బుజ్జగింపు రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని బలి చేయడానికి ఈ పార్టీలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని మనం చేస్తాను. అది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బయటపడుతుంది. మాకు తెలుసు ఫలితాలు ఏమున్నా కూడా మాకు విశ్వాసం ఉంది. ఏమున్నా కూడా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం హైదరాబాద్ తెలంగాణ ప్రజలను జాగృతం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావనతోటే మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది గెలుస్తామని. కానీ గెలిపే లక్ష్యం కాదు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ప్రజలు కూడా ఆ దిశలోనే మమ్మల్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీని అడ్డుకునేటువంటి శక్తి, రెస్పాన్సిబిలిటీ తెలంగాణ ప్రజలు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భుజస్కంధాల మీద పెట్టారు. తప్పకుండా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. నేను ఈరోజు కార్పొరేటర్స్ కూడా కోరుతా ఉన్నాను, ముందుకు రండి. రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని ఓడించాలా, గెలిపించాలా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది చాలా ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధము ఈ ధర్మం రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, మజ్లిస్ పార్టీ గూండాయిజం నుంచి, రౌడీయిజం నుంచి, మతోన్మాదం నుంచి ఈ తెలంగాణను, హైదరాబాద్ను రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మనం చూస్తాం హైదరాబాద్ అనాథగా మారిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు హైటెక్ సిటీలో రోడ్ల మీద రంగులేసి అదే హైదరాబాద్ అభివృద్ధి అని చూపించారు. వాళ్ళకి ఆ రోజు ఎల్బీ నగర్ కనిపించలే, మల్కాజిగిరి కనిపించలే, కూకట్పల్లి కనిపించలే, శామరిపేట కనిపించలే, షేర్లింగంపల్లి కనిపించలే, రాజేంద్ర నగర్ కనిపించలేదు, బర్కత్పుర, ఓల్డ్ సిటీ ఇవేమి కనిపించలే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎకరానికి 100 ఎకరాలు 100 కోట్లు వస్తాయో ఆ ప్రాంతమే కనిపించింది. అక్కడ కూడా అభివృద్ధి లేదు, డ్రైనేజ్ ప్లానింగ్ లేదు, రోడ్లకు సంబంధించినటువంటి ప్లానింగ్ లేదు. 60 అంతస్తులు 30 అంతస్తులు కడతారో 30 ఫీట్ల రోడ్డు పెట్టారు. లక్షల కార్లు వస్తూ ఉన్నాయి. ఎట్లా నడపాలా? ఆకాశం మీద నడుపుతారా కార్లన్నీ కూడా?
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మజ్లిస్ పార్టీ. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీ, మజ్లిస్ పార్టీ అంటే హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ తెలిసింది అదొకటి. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీకి అప్పగించడం టోటల్గా. హైదరాబాద్ పెత్తనం మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టి రాహుల్ గాంధీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు తెలంగాణలో. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కార్పొరేటర్స్ మీకు తెలుసు, వీధి లైట్లు బల్బులు కాలిపోతాయి, వీధి లైట్లు కాలిపోతాయి. 6-7 నెలలు వీధి లైట్లు కొనడానికి డబ్బులు లేనటువంటి జిహెచ్ఎంసీ పరిస్థితి, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. సిగ్గుండాలే. కార్పొరేటర్కు 50 బల్బులట. అంటే కార్పొరేటర్ ఒక బస్తీలో లైట్లు వేసుకోవాలా, లేకపోతే మొత్తం హైదరాబాద్ నగరంలో లైట్లు ఉండాలా? ఏమడుగుతున్నారు ప్రజలు? వీధి లైట్లు వెలిగించేటువంటి కాలిపోతే పరిస్థితి లేదంటే హైదరాబాద్ ఏ రకంగా ఉందో, తెలంగాణ ఏ రకంగా ఉందో, ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో, జిహెచ్ఎంసీ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు? జిహెచ్ఎంసీలో హౌస్ ట్యాక్స్ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో పన్నులు కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో జిఎస్టీ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్లు కానీ అనేక రకాల పన్నులు వస్తాయి. కానీ హైదరాబాద్ ప్రజలకు తమ ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్లో వీధి లైట్లు వెలగాలనేటువంటి హక్కు కూడా లేదా అడుగుతా ఉన్నాను. డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే అది రిపేరింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అడుగుతా ఉన్నాను. డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తే దాన్ని మరమ్మతులు చేసేటువంటి అడిగేటువంటి హక్కు కూడా హైదరాబాద్ ప్రజలకు లేదా అడుగుతున్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ ఏం చేశారు? కార్పొరేటర్స్ ఎందుకు గెలిపించారు? ఏమి హక్కులు లేవు, నిధులు లేవు. బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వ్యవహారం చేసింది, కాంగ్రెస్ పార్టీ అదే కొనసాగిస్తుంది. గతంలో కార్పొరేటర్స్ అంటే హైదరాబాద్ నగరంలో ఎంతో శక్తివంతంగా పనిచేసేవాళ్ళు, ప్రజల మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళు. అది రోడ్డు వేయాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలన్నా, పార్కులు డెవలప్మెంట్ చేయాలన్నా, స్కూళ్ళు డెవలప్మెంట్ చేయాలన్నా ఆ రోజు కార్పొరేటర్లకు అనేక రకాలుగా అధికారాలు ఉండేది, డబ్బులు ఉండేది. మరి ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇన్కమ్ పెరుగుతున్నది కదా, రెవెన్యూ పెరుగుతున్నది కదా. హైదరాబాద్ నగరంలో గతంలో పోలిస్తే అన్ని రకాల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతున్నది తప్ప హైదరాబాద్కు సంబంధించినటువంటి పౌర సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నిధులు మాత్రం పెరగడం లేదు. అందుకే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్ నగరం మజ్లిస్ పార్టీని నుంచి రక్షించబడాలంటే, హైదరాబాద్లో ప్రజల యొక్క పౌర సౌకర్యాలు మెరుగుపడాలంటే ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు చాలా చైతన్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ బాగుపడాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది. ఈరోజు చాలా మంది చంకలు కొట్టుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి పెట్టుబడులు? ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు భారతదేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి. ఆర్థిక సంస్కరణలు కానీ, పన్నుల సంస్కరణలు కానీ, విదేశాంగ విధానం కానీ, ఉగ్రవాదం పూర్తిగా అరికట్టడం కానీ, మతోన్మాదం అరికట్టడం కానీ, కర్ఫ్యూలు అరికట్టడం కానీ, బాంబు పేలులు అరికట్టడం కానీ, లేకపోతే గుడ్ గవర్నెన్స్ విధానం కానీ, కరప్షన్ అవినీతి రహితమైనటువంటి పరిపాలన కానీ, అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి పరిపాలన కానీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ,
వేగవంతమైనటువంటి అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, అది రైల్వేకి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, జాతీయ రహదారుల కల్పన కావచ్చు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కావచ్చు, పోర్టుల అభివృద్ధి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కూడా పెట్టుబడులు వస్తున్నాయి.